అందంగా నెగనెగలాడుతూ కనిపించాల్సిన చర్మం మీద ఎర్రగా మందంగా మచ్చలు ఏర్పడితే, తెల్లటి పొలుసులు ఏర్పడి పొట్టులాగా రాలుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. సోరియాసిస్ జబ్బు ఇలాగే కలిచివేస్తుంది. అయితే ఇదేమీ అంటువ్యాధి కాదు, ప్రాణాపాయం అసలే ఉండదు. కానీ ఏళ్ల కొద్దీ వేధిస్తుంది. ఎప్పుడు ఉధృతం అవుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. నలుగురిలోకి వెళ్ళడానికి నామోషి పడేలా చేసి మానసికంగానూ కుంగదీస్తుంది. మంచి విషయం ఏంటంటే సోరియాసిస్ జబ్బుకు మన సంప్రదాయ వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సోరియాసిస్ కట్టడికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి చర్మం పెట్టని కోట. చూడ్డానికి పైకి ఒకేలా కనిపించినా ఇందులో 4 పొరలుంటాయి. ఇది ఎప్పటికప్పుడు నిత్యనూతనంగానూ మారుతుంది. చర్మంలో నిరంతరం పాత కణాలు రాలిపోతుంటాయి. వీటి స్థానంలో కింది పొరల్లోంచి కొత్త కణాలు వచ్చి చేరుతుంటాయి. ఇవి పై పొరకు చేరుకోవడానికి సాధారణంగా 30 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ సోరియాసిస్లో కొత్త కణాలు అతివేగంగా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తుంటాయి. కేవలం 3-4 రోజుల్లోనే పైకి వచ్చేస్తాయి. ఇవి ఒక దగ్గర పోగుపడుతూ మందంగా పొలుసులుగా ఏర్పడతాయి. పొట్టు పొట్టుగా రాలుతుంటాయి. క్రమంగా చర్మం లోపలి పొరల్లో కొత్త సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి పొలుసులను ప్రోత్సహించడంతో పాటు ఎర్రటి మచ్చలకు దారితీస్తాయి. దీంతో సమస్య ఉధృతమవుతుంటుంది. సోరియాసిస్లో ప్రధానంగా తెల్లటి పొలుసులతో కూడిన లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు, మంట, దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి సోరియాసిస్ రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సోరియాసిస్ అనే సమస్య చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా లక్షణం ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సీజనల్గా వచ్చే మార్పులకు జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. సోప్స్ కంటే నేను అడ్వైస్ చేసేది ఏంటంటే కుంకుడుకాయ, మందార, మెంతి ఈ 3 కలిపేసి తల రుద్దుకోవడం, ఒళ్ళు రుద్దుకోవడం ఏది చేసినా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒంటికి నలుగు పెట్టుకోండి, పెసరపిండి పెట్టుకోండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఏమవుతుందంటే వీళ్ళ పరిస్థితి డిఫరెంట్. ఇది సోరియాసిస్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషను. ఆ స్కిన్ వచ్చే విధానమే వేరు. అప్పుడు వీళ్ళు నలుగు లాంటిది పెట్టుకుంటే కనుక ఇంకా పుండు ఫామ్ అయ్యి, ఇంకా ఎర్రగా ఫామ్ అయ్యి, ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నలుగు లాంటిది చాలా మటుకు పెట్టుకోకూడదు. ఇది కాకుండా ఏంటంటే ఎండలో వెళ్ళినప్పుడు తప్పనిసరి వాళ్ళు కాటన్ క్లాత్ అంటే వైట్ కానీ సమ్ లైట్ కలర్ డ్రెస్సెస్, ప్యూర్ కాటన్ వేసుకుని ఫుల్ బాడీని కవర్ చేసేటట్టు ఉంటే కనుక వాళ్ళకి అది ఫ్లేరింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కాకుండా ఫ్లూయిడ్స్ లాంటివి అధికంగా తీసుకోవాలి. అంటే ఏంటి, కొబ్బరి నీళ్ళు, తాటి ముంజలు, వాటర్ మెలను, మస్క్ మెలను, ఏవైతే ఫ్రూట్స్ దొరుకుతాయి నీటితో ఉన్న ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. చర్మాన్ని పొలుసులుగా పొట్టు పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. శాకాహారం తినటం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే మితం పాటించాలి. పాలు, పాలతో చేసే పన్నీరు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. బరువు ఎక్కువగా గలవారు తగ్గేలా చూసుకోవాలి. మధుమేహంతో బాధపడేవాళ్లు గ్లూకోజును చక్కగా అదుపులో ఉంచుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. రోజు 15 గంట సేపు నీరెండ ఒంటికి తగిలేలా చూసుకోవాలి. కానీ తీవ్రమైన ఎండలోకి వెళ్లకూడదు. ఇక చర్మానికి గాయాలవ్వకుండా చూసుకోవాలి. పొలుసుల్ని గట్టిగా లాగకూడదు. మసిలే నీళ్లతో స్నానం చేయకూడదు. మృదువైన సబ్బుల్ని మాత్రమే వాడుకోవాలి. అధిక వేడి, చల్లదనం సోరియాసిస్ బాధితులకు అంత మంచిది కాదు. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి. ముఖ్యంగా బాడీకి చలవ చేసేవి అంటే ఏంటి, సారిబా, నన్నారి అంటాం కదా, దానిని తీసుకొచ్చి కచ్చాపచ్చగా దంచి కషాయంగా కాచి దానిని ప్రతిరోజు ఒక 30 ml పొద్దున్న, 30 ml సాయంత్రం చొప్పున తాగితే కనుక శరీరంలో వేడి తగ్గి ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఇది కాకుండా ఏంటంటే వట్టివేళ్ళు, చందనం, శ్రీచందనం అంటే నన్నారి తీసుకోవాలి, వట్టివేళ్ళు తీసుకోవాలి, శ్రీచందనం ఈ 3 కూడా తీసుకోవాలి. తీసుకుని 3 కషాయంగా కాచి చల్లారాక దానిని మీరు పంచదార కానీ తేనె కానీ వేసి నిమ్మరసం పిండి దాన్ని తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి ఈ విధంగా తీసుకోవడం. ఎక్స్టర్నల్గా ఏంటంటే నూనెలు కొంతమందికి చికాకు పెడతాయి కాబట్టి చూసుకుని అప్లై చేసుకోవాలి. ఇందులో మనకి అవిసెలు చాలా బాగా పనిచేస్తాయి. అంటే అవిసె నూనె దొరుకుతుంది, కాకపోతే చాలామందికి అది అందుబాటులో ఉండదు. కాబట్టి అవిసెలు ఈరోజు అందరికీ దొరుకుతున్నాయి.
అవిసెల్ని నానబెడితే ఏమవుతుందంటే జిగురులాగా వస్తుంది. ఆ జిగురులో కొంచెం కొబ్బరి నూనె కలిపి స్నానానికి ముందర ఒంటికి అప్లై చేసుకుని కుంకుడుకాయ రసం కానీ లేదా ఏదైనా మైల్డ్ సోప్ కానీ అప్లై చేసుకుని స్నానం చేస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చికిత్స విషయంలో ఔషధాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు, ముఖ్యంగా గుగ్గులు యోగాలని అవి ఏంటంటే రసాయన చికిత్స అని చెప్తూ ఉంటాము. అవి ఇవ్వడంతో పాటు ఒక్కోసారి గంధక రసాయనం అని, ఒకసారి వ్యాధిహరణ రసాయనం అని, కొన్ని రకాలైన రసయోగాలు కూడా ఉంటాయి. అవన్నీ ఆ యొక్క అంటే దురదతో కూడినప్పుడు, అంటే దీని ఒక ఏకకుష్టము అలాగే ఒక అసాధ్య రోగము కష్టసాధ్య రోగంగా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టు చికిత్సలు కొన్ని ఆయుర్వేదంలో చెప్పారు. అవి మనం సక్రమంగా సుమారు 3 నుంచి 6 నెలలు ఫస్ట్ కోర్స్ కింద తీసుకుని తర్వాత మెయింటెనెన్స్ థెరపీ అంటే వచ్చినప్పుడు తీసుకోవడం, లేకపోతే అది కంటిన్యూస్గా చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే కనుక వాడికి మేనేజ్మెంట్ అవుతుంది. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సొరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది. ఇలాంటప్పుడు వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా మసులుకోవాలి. ఎలర్జీలు, ధూమపానం, మద్యపానం వంటికి దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలు సొరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకోవడం మేలు. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సొరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు బాగా ఉపకరిస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సొరియాసిస్ వ్యాధి చక్కగా అదుపులో ఉంటుంది. కరంజీ, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సొరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. బోల్డ్ టేకులు వచ్చాయి.